బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ఫెంగల్ తుఫానుగా మారింది. దీని ప్రభావంతో ఇప్పటికే చెన్నై పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో తీరాన్ని దాటినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మహాబలిపురం వద్ద తీరాన్ని దాటనున్నటువంటి ఈ ఫెంగల్ తుఫాను ప్రభావంతో రానటువంటి 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ని ప్రకటించింది వాతావరణ కేంద్రం. నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటలు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, వర్షపాతం వచ్చేసరికి 150 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ఈ జిల్లాలో. ఇక ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం మధ్యాంధ్ర జిల్లాల మీద కూడా విస్తరించనుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. తెలంగాణ జిల్లాలో కూడా ఈ వర్షాలు విస్తరిస్తాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల ప్రాంతాల్లో షార్టెడ్ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది. వైజాగ్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షాలు కురుస్తాయి. అయితే అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం అవడంతో స్కూల్కి సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే ఫెంగల్ తుఫాను ప్రభావం డిసెంబర్ 4వ తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల మీద ఉండనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.